వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో చాలా ముఖ్యమైన చట్టాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో అది శాంతి చట్టం. సో శాంతి యాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ శాంతి అన్న పదం ఇటీవలి కాలంలో రెండు సందర్భాల్లో వార్తల్లో ఉంది. ఒకటేమో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే శాంతి చట్టం. సో ఈ శాంతి చట్టానికి సంబంధించి డ్రాఫ్ట్, సో అంటే ఒక మూల ప్రతిని కేంద్రం విడుదల చేసింది అనమాట. సో ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తూ ఉన్నది. సో ఈ శాంతి అనే చట్టం నిజానికి 2025లో ఆమోదం పొందింది. దీని లక్ష్యాలేంటి అండ్ 2026లో మనకు డ్రాఫ్ట్ రూపంలో వచ్చిన మార్పు చేర్పులేంటి, ఇవి మనం డిస్కస్ చేయాలి. సో ఇది ఒక శాంతి. మరొక శాంతి కూడా వార్తల్లో ఉన్నది. సో ఏంటది అని అంటే భద్రతా మండలిలో, సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తిరిగి ఎన్నిక కోరుతూ ఉన్నది. ఇప్పటికే భారతదేశం భద్రతా మండలిలో 8 సార్లు సభ్యత్వాన్ని కలిగి ఉంది. సో రైట్, 9వ సారి సభ్యత్వం పొందడం కోసం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ ప్రచారానికి పెట్టిన పేరే శాంతి, క్యాంపెయిన్ టు సెక్యూర్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఆ శాంతి వేరు, ఈ శాంతి వేరు, బట్ రెండు కూడా మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. రైట్, సెక్యూరింగ్ హోలిస్టిక్ అండ్ అడ్వాన్సింగ్ త్రూ నామ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ అదొకటి. ఇది నేను ఫుల్ ఫామ్ చెప్పినాను. భారత్ చేపట్టిన ప్రచారానికి, భద్రతా మండలిలో భారత్ చేపట్టిన ప్రచారానికి శాంతి అని పేరు పెట్టారు. సెక్యూరింగ్ హోలిస్టిక్ అండ్ అడ్వాన్సింగ్ త్రూ నామ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ, ఇదొక శాంతి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది శాంతి చట్టం. మరి ఈ శాంతి పూర్తి రూపం ఏంటి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో భారతదేశాన్ని అణు విద్యుత్తు పరివర్తన దేశంగా మారడానికి, సో అంటే అణు విద్యుత్ దిశగా మనం వెళ్ళడం కోసము ఈ శాంతి చట్టం అనేది తీసుకొని వచ్చింది. మరి ఈ బిల్లును మొదట ఎక్కడైనా బిల్లు రూపంలోనే వస్తుంది కదా, ఈ బిల్లును లోక్సభ డిసెంబర్ 17వ తేదీన ఆమోదిస్తే రాజ్యసభ ఆ తర్వాత రోజే డిసెంబర్ 18న ఆమోదించింది. మరి భారత రాజ్యాంగం ప్రకారము ఏ బిల్లు అయినా సరే చట్టంగా మారాలంటే అటు ఉభయ సభలతో పాటు భారత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి. ఆర్టికల్ 79లో మనకు ఈ 3 వ్యవస్థలను కలిపే పార్లమెంట్గా పేర్కొన్నారు. సో ఆ విధంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి అసెంట్ అన్నమాట, వారి సమ్మతి డిసెంబర్ 20న దక్కింది. రైట్, ఇది శాంతి చట్టము, ఇది శాంతి ప్రచారము. సో మనకు రెండు కూడా ఒకే పేరుతో ఉన్న నేపథ్యంలో ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. రెండు కూడా వార్తల్లో ఉన్నాయి అంశాలే కాబట్టి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్కి. రైట్, సో మరి ఈ శాంతి చట్టంలో ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే భారతదేశంలో ప్రస్తుతం అణు విద్యుత్ సామర్థ్యము 8.78 gigawatts. The nuclear energy capacity at present in India is 8.78 gigawatts. Right? సో మరి దీన్ని 2047 నాటికి, అంటే భారతదేశం స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు అయ్యే నాటికి 100 గిగావాట్లకు తీసుకెళ్ళాలన్నమాట. సో 8.78 gigawatts ఉన్నదాన్ని 100 గిగావాట్లకు తీసుకెళ్ళాలి. ఎప్పటి వరకు? 2047. వికసిత్ భారత్ 2047లో ఇదొక భాగము. మరి ఈ శాంతి చట్టము అనేది మనకు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో భాగం. సో అణుశక్తి మిషన్ను భారత ప్రభుత్వం చేపట్టింది. సో ఇదేంటి, ఇది మనకు అణుశక్తి మిషన్ అన్నమాట. సో ఈ అణుశక్తి మిషన్లో ఇది ఒక పాలసీ అన్నమాట. ఈ పాలసీలో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ విధమైన కాంపోనెంట్స్లో మనకు శాంతి చట్టం ఒకటి. రైట్, సో మరి ఈ అణుశక్తి మిషన్ అనేది ఏంటి అని అంటే ఈ అణుశక్తి మిషన్ను కేంద్రము 2025-26 బడ్జెట్లో ప్రస్తావించింది. సో ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్స్గా మారతాయి. అణుశక్తి మిషన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అంటే ఏంటి, ఏ సంవత్సరం బడ్జెట్లో మొదటిసారిగా అణుశక్తి మిషన్ను ప్రస్తావించినారు, అణుశక్తి మిషన్
ఎంత కేటాయించినారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అడుగుతారనమాట. సో మరి 20,000 crore అణుశక్తి మిషన్లో భాగంగా శాంతి చట్టం ఒకటి. అదేవిధంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కు 20,000 కోట్లు కేటాయించినారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. సో అదేవిధంగా మరి స్వదేశీ పరిజ్ఞానంతో కనీసంగా 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను 2033 నాటికి అందుబాటులోకి తీసుకురావాలి అన్నది కూడా ఒక లక్ష్యం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో మనకు శాంతి చట్టం ఒకటి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఒకటి. శాంతి చట్టం ప్రకారం ఏంటి, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తు మనం పెంపొందించాలి. ప్రస్తుతం సుమారుగా 8 గిగావాట్స్ ఉన్నది. అదేవిధంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ తయారు చేయడం కూడా ఒక లక్ష్యమే. ఇందుకు 20,000 కోట్లు కేటాయించినారు. అండ్ మరి 2033 నాటికి పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో కనీసంగా ఇది తయారు చేస్తారు వీటిని. మరి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అణు రియాక్టర్లు చూసి ఉండొచ్చు. ఈ అణు రియాక్టర్లు కూడంకుళం తీసుకోండి, అక్కడే ఉంటుంది అది. అండ్ పెద్ద ఎత్తున స్థల సేకరణ అవసరం, ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ ఉంటాయి, స్థానికులు వ్యతిరేకిస్తారు, ఇట్లా ఎన్నో ఇష్యూస్ దీంతో ముడిపడి ఉంటాయి. దీని బదులు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ చిన్న రియాక్టర్స్ అండ్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకునేందుకు కూడా ఇవి వీలు ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో భాగం చేశారు. సో ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనేది 2025-26లో వచ్చింది. వాటిని అమలు చేయడం కోసం ప్రభుత్వం తీసుకొని వస్తున్న వివిధ రకాల పథకాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా భారత ప్రధానమంత్రి 3 దేశాలను రీసెంట్గా అంటే జూలై నెలలో పర్యటించినారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో మన అణు సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారనమాట. ఏ దేశంతో అనంటే ఆస్ట్రేలియా దేశంతో కుదుర్చుకున్నారు. రైట్. మరి భారతదేశంలో ఒక్కసారి మనం అణు విద్యుత్ పరిణామ క్రమాన్ని గాన పరిశీలిస్తే 1954లో హోమీ బాబా, సో భారతదేశంలో అణు విద్యుత్ పెంపునకు సంబంధించి అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ హోమీజే బాబా. ఈయన ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో భారత అణుశక్తికి ఆయన మనం పితగా చెప్పుకోవచ్చు. భారత అణుశక్తికి కీలక సూత్రధారి. సో ఈయన 8 గిగావాట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి 1980 నాటికి అని చెప్పినారు. సో ఎన్ని గిగావాట్లు అణు విద్యుత్తును 1980 నాటికి అండ్ 8 గిగావాట్లు అని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించినారు. క్రిటికాలిటీ సాధించడం ఇవన్నీ కూడా ఆయన లక్ష్యంలో భాగమే. రైట్. సో అందుకు అనుగుణంగా భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ మనకు 1956లో అప్సరా అనే పేరుతో వచ్చింది. సో ఏ పేరుతో అనంటే అప్సరా అనే పేరుతోటి 1956లో వచ్చింది. మరి 1956లోనే భారతదేశంలో పెద్ద ఎత్తున రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. నాటి ఆంధ్ర రాష్ట్రం, నాటి హైదరాబాదు రాష్ట్రం 2 విలీనమై నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా అవతరించిన సంగతి మీకు తెలిసింది. రైట్. అంటే చాలా రాష్ట్రాలు కూడా ఆ ఏడాది మనకు ఏర్పడినాయి. సో మనకు ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ రావడం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంతా మ్యాక్సిమంగా మనకు ఎప్పుడు జరిగింది 1956లో. సో అదే సంవత్సరం కేవలం భారత్లోనే కాదు ఆసియాలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ అనేది ఏర్పడింది. అండ్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ తారాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో అందుబాటులోకి వచ్చింది. ఏది ప్రైవేట్ సెక్టార్లో. ఎందుకనంటే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైనాయి అన్నమాట. 1969 అక్టోబర్లో భారతదేశపు మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో అణు రియాక్టర్ ఎప్పుడు ఏర్పాటైందనంటే 1969లో తారాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్ రూపంలో మనకు ప్రారంభమైనాయి. ఏ సంవత్సరం అంటే 1969. ఈ 1969లోనే ఇస్రో ఏర్పాటైంది. అంటే మనకు అటు అంతరిక్ష రంగంలో ఇటు అణు విద్యుత్ ఉత్పత్తిలో రెండింట్లోనూ అత్యంత కీలకమైన సంవత్సరం మనకి ఇది. అంతరిక్షం, అణు విద్యుత్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు
14 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం కూడా ఇదే. నోబెల్ బహుమతులు ఎకానమీలో ఇంట్రడ్యూస్ చేసిన సంవత్సరం కూడా ఇదే. భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నతమైన పురస్కారం మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రవేశపెట్టిన సంవత్సరం కూడా 1969 రైట్. అండ్ అట్లాగే మరి ఈ తారాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్లోనే మొట్టమొదటి కమర్షియల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటైంది. సో ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, సోవియట్ బ్లాక్ అంటే అప్పటి యుఎస్ఎస్ఆర్ ఏవైతే రూలింగ్స్ ఉన్నాయో ఆ ఎంటిటీస్ తర్వాత, ఆ వ్యవస్థల తర్వాత కమర్షియల్ పద్ధతిలో, వాణిజ్య పద్ధతిలో న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొట్టమొదలు ఇదే అని చెప్పుకోవచ్చు ఆసియా ఖండంలో. అంతటి ఘన చరిత్రను అణువిద్యుత్తుకు సంబంధించి భారత్ కలిగి ఉంది రైట్. సో బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి అప్సరా గుర్తుపెట్టుకోవాలి, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయిన టాటా ఆటమిక్ పవర్ స్టేషన్ను గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తాజాగా వచ్చిన శాంతి చట్టము. ఈ శాంతి చట్టము అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ను కొంతమేర రీప్లేస్ చేసింది. అదేవిధంగా న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 అంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్ అణు విద్యుత్తు చట్టము 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ అంటే అణు ప్రమాదాలకు సంబంధించిన పౌర బాధ్యత. ఓకే, లయబిలిటీ అంటే బాధ్యత అనమాట. సో ఆ బాధ్యత చట్టం 2010, ఇందులో కొన్ని మార్పులు చేసినారు. మరి ఈ శాంతి చట్టంలో నిజానికి ఏముంది, ఇప్పుడు ఏం తెలుసుకుంటాం మనం, శాంతి చట్టంలో ఏముంది, 2026లో ఏం కొత్తగా చేరింది, ఈ 2 పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి రైట్. సో మరి భారతదేశంలో ఏవైనా ప్రైవేట్ సంస్థలు అణు విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలనుకున్నాం, లేదా జాయింట్ వెంచర్స్ వేరే ఇతర సంస్థల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ యాప్ చేయాలన్నా మనకు లైసెన్స్ తప్పనిసరి చేసినారు. లైసెన్స్ ఎందుకు కావాలి, బిల్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రియాక్టర్స్ అంటే అణు విద్యుత్ ప్లాంట్లు కానీ అణు రియాక్టర్లు కానీ ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ తప్పనిసరి. అదేవిధంగా ఓన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రియాక్టర్స్ సొంతంగా ఎవరి వెంచర్లా కాకుండా, ఎవరి భాగస్వామ్యంతో కాకుండా సొంతంగా ఏర్పాటు చేయాలన్నా అనుమతి కావాలి. అదేవిధంగా ఆపరేట్ చేయాలన్నా అంటే న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వేరే ఎవరు నిర్మించినారో దాన్ని నిర్వహించాలి. సో నిర్వహించాలన్నా కూడా లైసెన్స్ తప్పనిసరి. అదేవిధంగా డీకమిషన్ అంటే ఇంకా దాని సేవలు నిలిపివేయాలి అనుకున్నా కూడా లైసెన్స్ తీసుకోవాలి రైట్. దిస్ విల్ బి సబ్జెక్ట్ టు గవర్నమెంట్ పర్మిషన్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్. పూర్తి స్థాయిలో ఇవన్నీ దేనికి లోబడి ఉంటాయి, ప్రభుత్వ అనుమతికి, ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, శాంతి చట్టం ప్రకారము మనకు ఏ సందర్భంలో లైసెన్స్లు అవసరమవుతాయి, సో డీకమిషన్కు లైసెన్స్ అవసరమా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇట్లాంటివి మనకు రీసెంట్ ఎగ్జామినేషన్లో కొంచెం టఫ్నెస్ బాగా పెరిగిన నేపథ్యంలో ఇట్లాంటివి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరి ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. సో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా గుర్తింపును తెచ్చుకుంది. మరి ఈ ఆటమిక్ ఎనర్జీ బోర్డును మనకు 1983 నవంబర్ 15 నాడు ఎస్టాబ్లిష్ చేశారు రైట్. సో 1983 నవంబర్ 15. ఈ 1983లోనే భారతదేశంలో మనకు వరల్డ్ కప్ క్రికెట్ గెలిచింది, క్రికెట్ వరల్డ్ కప్ మొదటిసారిగా గెలిచింది. అదేవిధంగా మనకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించినారు. 1983లో ప్రారంభించి 2008 వరకు కొనసాగించినారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లోనే ప్రారంభమైంది. ఇదే 1983లో భారతదేశం మొట్టమొదటిసారిగా అంటార్కిటికాలో రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు ప్రకటనను లాంఛనంగా చేసింది. 1983 డిసెంబర్లో స్టార్ట్ అయిన ప్రక్రియ 1984లో ముగిసింది. ఓకే, దక్షిణ గంగోత్రి అనే పేరుతో మనకు ఇన్స్టాల్ చేసినారు. ఆ తర్వాత దక్షిణ గంగోత్రి తర్వాత మైత్రి భారతి, ఈ 2 కూడా ఏర్పాటైనాయి. ఇప్పుడు 2029 నాటికి గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 2029 నాటికి మైత్రి 2 అనే స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం కేంద్ర క్యాబినెట్ 2000 కోట్లను ఆమోదించింది రైట్. సో ఇదే 1983లో మనకు FLO అనే సంస్థ ఏర్పాటైంది. FLO ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఆ ఫిక్కీ అనేది 1927లోనే ఏర్పాటైంది. బట్
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అనేది మనకు 1983 జూలై 1న ఏర్పాటు అయ్యిందనమాట. సో 1983లో ముఖ్యమైన ఈవెంట్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న నవంబర్ 15th ఏదైతే ఉన్నదో మనకు ఈ నవంబర్ 15th అనేది జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుతాం. జన్ జాతీయ గౌరవ్ దివస్గా నిర్వహిస్తామన్నమాట. అదే సంవత్సరం మనకు ఏఈఆర్బి, మనకి ఇంతకుముందు మీకు చెప్పిన కదా ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ 1962, ఆ చట్టం ప్రకారం ఏఈఆర్బి ఏర్పడింది, ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఏర్పడింది. ఇప్పుడు దానిలో మార్పు చేశారు, దీనిలో మార్పు చేశారు. ఇప్పుడు ఇది చట్టబద్ధమైన గుర్తింపును పొందింది. మరి ఇప్పుడు ఇది దేనికి బాధ్యత వహిస్తుంది? అణు భద్రతకు బాధ్యత వహిస్తుంది. రేడియేషన్ సేఫ్టీ, రేడియేషన్ మూలంగా ఏదైనా ప్రమాదం వస్తే దాని భద్రతకు సంబంధించి బాధ్యత, లైసెన్సులకు సంబంధించింది, ఇన్స్పెక్షన్స్ తరచూ విజిట్ చేయడం, తనిఖీ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని అమలు చేయడం, ఇన్ని అంశాలకు సంబంధించి ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకు బాధ్యతలను అప్పగించినారు. ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రతి ఆస్పిరెంట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి వ్యూహాత్మకంగా నియంత్రణ చేసే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. స్ట్రాటజిక్ కంట్రోల్ అనమాట. ఓపెనింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టు ప్రిపేర్ డస్ నాట్ మీన్ ఓపెనింగ్ ద ఎంటైర్ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్. సో పూర్తిగా ఈ అణు ఇంధనానికి సంబంధించిన చక్రం ఉంటుందిగా, అది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకేం అప్పగించలేదు. సెన్సిటివ్ స్ట్రాటజిక్ యాక్టివిటీస్ రిమైన్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే కొన్ని సున్నితమైన కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కొత్త చట్టం మనకు ఎర్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్, గతంలో వచ్చిన 2010లో వచ్చిన బాధ్యతా స్థానంలోనే కొత్తగా గ్రేడెడ్ ఆపరేటర్ లయబిలిటీ సిస్టమ్. అంటే ఎక్కడ ప్రమాదం చెందుతో ఆ యూనిట్ వరకు ఎవరైతే బాధ్యులో వారికే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. రైట్, అంటే ఎవరైతే ఆ పార్ట్ని ఆపరేట్ చేస్తారో వాళ్ళకే బాధ్యత. అదేవిధంగా లయబిలిటీ ఈజ్ లింక్ టు ద కేటగిరీ ఆర్ కెపాసిటీ ఆఫ్ ద న్యూక్లియర్ ఇన్స్టాలేషన్. సో మనకు ఈ అణు విద్యుత్లను కెపాసిటీ ప్రకారం క్లాసిఫై చేశారు. ఇంత విద్యుత్ ఉత్పత్తి అయితే ఈ స్థాయి కేటగిరీ 1, కేటగిరీ 2, అట్లా కేటగిరీని బట్టి లయబిలిటీ బాధ్యత అనేది నిర్వర్తిస్తారు. అంటే ఎంత మేర మీరు పరిహారం చెల్లించాలి అనేది అది ఏ కేటగిరీ కిందకు వస్తుందని ఉంటుంది. ఆపరేటర్స్ మస్ట్ మెయింటైన్ ఇన్సూరెన్స్ ఆర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో బీమా సదుపాయాలు ఉండాలి లేదా ఆర్థిక భద్రతా ప్రమాణాలను పాటించాలి. అదేవిధంగా న్యూక్లియర్ డ్యామేజ్ క్లెయిమ్స్ కమిషన్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ క్లెయిమ్స్, ఇది న్యూక్లియర్ డ్యామేజ్ క్లెయిమ్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త చట్టంలో న్యూక్లియర్ డ్యామేజ్ క్లెయిమ్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైట్, మరి 2026 రీసెంట్గా రిలీజ్ చేసిన మనకు డ్రాఫ్ట్లో ఏముంది అని అంటే ఫారిన్ రియాక్టర్ టెక్నాలజీ మస్ట్ హ్యావ్ డిజైన్ సర్టిఫైడ్. సో ఎవరైతే విదేశాల్లో ఉండే సాంకేతికతను భారతదేశం తీసుకొస్తారో, విదేశీ సంస్థలు రావచ్చు అండ్ విదేశీ టెక్నాలజీని వినియోగించవచ్చు. అయితే ఆ డిజైన్కు ఖచ్చితంగా సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అంటే ఎక్కడైనా ఆమోదం ధృవీకరణ పత్రం ఉండాలి. సో అండ్ ఏ దేశం నుంచి వస్తుందో ఆ దేశంలో ఇది అత్యుత్తమమైన ప్రాక్టీసింగ్, అత్యుత్తమైన విధానము అన్న సర్టిఫికేషన్ ఉండాలి. ఇట్ మస్ట్ ఆల్రెడీ బీ ఆపరేషన్ ఇన్ దట్ కంట్రీ ఆర్ అనదర్ ఫారిన్ కంట్రీ. అయితే ఆ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఆల్రెడీ ఆపరేషన్లో ఉండాలి. నేరుగా మన దగ్గర వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. వాళ్ళ దేశంలో ఎక్స్పెరిమెంట్లో ఉండాలి లేదా వాళ్ళే ఇతర దేశాల్లో ఈ డిజైన్లోనే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన దేశంలోకి అనుమతిస్తారనమాట. రైట్, సో అండ్ టెక్నాలజీ అష్యూరెన్స్, ఫారిన్ టెక్నాలజీ ఏమేమి అష్యూరెన్స్ చేయాలి అంటే డిజైన్ సపోర్ట్ కంపల్సరీగా మొదలై సబ్మిట్ చేయాలి. అనుమతి పత్రాలు, వాళ్ళ దేశంలో పొందిన అనుమతులు ఏమని ఉన్నాయా, టెక్నికల్ డాక్యుమెంటేషన్, ఏ సాంకేతిక విధానాలు వాడుతున్నారు అది మొత్తం డాక్యుమెంట్ చేసి ఇవ్వాలి. సో ఇవి ఒరిజినల్ టెక్నాలజీ డెవలపర్ నుంచి రావాలి. అయితే ఈ ఒరిజినల్గా ఈ టెక్నాలజీ తయారు చేసిన వాడు పూర్తి స్థాయిలో వేరొక వ్యక్తికి బదిలీ చేస్తే, వేరొక సంస్థకు బదిలీ చేస్తే అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నేను తయారు చేసినా వాడు అమ్ముకుంటాడు పెట్టుకోండి అని అంటే వాడిచ్చే సర్టిఫికేషన్ చెల్లదన్నమాట. రైట్, సో ఆ విధంగా మార్పు చేర్పులు అనేవి చేశారు. అదేవిధంగా లైసెన్స్లకు సంబంధించి మనకు ఇప్పుడేం మార్పు చేశారంటే నిర్మాణానికి కానీ ఓనర్షిప్ కానీ ఆపరేషన్ కానీ డీకమిషనింగ్. సో గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ న్యూక్లియర్ రియాక్టర్ కానీ ఇవి పాత చట్టంలో ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. డ్రాఫ్ట్లో మార్పులు అయితే చేయలేదు. సో ఇది మనకు శాంతి చట్టం గతేడాది డిసెంబర్లో మనకు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ ఏడాది
డ్రాఫ్ట్ రూపంలో మొన్న ఆగస్టు 17వ తేదీన ఈ డ్రాఫ్ట్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ అంశాలన్నీ కూడా మీకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు మెరిట్ మైండ్ మ్యాగజైన్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.